నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ వచ్చి రాష్ట్రంలో క్షిపణుల తయారీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్స్ ఇలా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, కొంచెం మ్యాటర్ కూడా ఇచ్చారు. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. దొనకొండ దగ్గర యూనిట్ ఏర్పాటు చేయనున్న బీడీఎల్ 1200 కోట్ల పెట్టుబడులు అంటూ ఇచ్చారు. నెక్స్ట్, ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభం, 2028 సెప్టెంబర్లో ఉత్పత్తి మొదలు, 1600 మందికి ఉపాధి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బీడీఎల్ మొదటి దశలో 650 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రెండో దశలో మరో 550 కోట్లతో యూనిట్ను పూర్తి చేయనుంది అన్నట్టుగా అయితే ఉంది. ఈ యూనిట్కి సంబంధించి ఈ యూనిట్ ద్వారా 1000 టన్నుల సామర్థ్యం ఉన్న ప్రొప్లెంట్ల మోటార్లు, 130 యూనిట్ల సమీకృత ఆయుధ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది అన్నట్టుగా ఉంది. 1200 ఎకరాల్లో ఆయుధ సామాగ్రి తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మిగిలిన 200 ఎకరాల్లో 600 కుటుంబాలు ఉండేందుకు వీలుగా టౌన్షిప్ని అభివృద్ధి చేస్తుంది అన్నట్టుగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. విరుచుకుపడిన కొండ చర్యలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. డార్జిలింగ్లో 20 మంది, నేపాల్లో 52 మంది దుర్మరణం, భూటాన్లోనూ వర్ష బీభత్సం అంటూ భూటాన్లో, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో వర్షాల కారణంగా కూలిపోయిన వంతెన వద్ద సహాయక చర్యలు అంటూ ఇక్కడ విజువల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే దీంట్లో డార్జిలింగ్లో 20 మంది, నేపాల్లో 52 మంది దుర్మరణం అంటూ వర్ష బీభత్సం వల్ల డార్జిలింగ్లో 20 మంది, నేపాల్లో 52 మంది మృతి చెందినట్లుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. అమ్మాయిలు అదర్హో, ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం, అమ్మాయిల సిరీస్ కూడా క్రాంతి గౌడ్ అన్నట్టు ఇచ్చారు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మహిళల క్రికెట్ జట్టు చిరకాల ప్రత్యర్థిని అలవోకగా మట్టి కరిపించింది అన్నట్టుగా ఇచ్చారు. వన్డే ప్రపంచ కప్లో ఆదివారం భారత్ 88 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. మొదట హర్లీన్ డియోల్, రిచా ఘోష్ రాణించడంతో భారత్ 247 పరుగులు చేసింది అంటూ విజయం సాధించింది అన్నట్టుగా మహిళల జట్టు కూడా విజయం అయితే పాకిస్తాన్ మీద విజయం అయితే సాధించినట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఏదో ఉంది, అది కూడా చూద్దాం. త్వరలో కురుపాం వెళతా, 2 గురుకుల విద్యార్థినుల మృతి బాధాకరం అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. అయితే ఏంటంటే కురుపాము నేను వెళతా, అక్కడ 2 విద్యార్థినులు మృతి చెందారు కదా, అదైతే చాలా బాధాకరంగా ఉంది. అయితే ఎందుకు మృతి చెందారు ఏంటి అనే డీటెయిల్స్ కనుక్కోవడానికి నేను త్వరలో కురుపాం అయితే వెళ్తాను అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ పూర్తి డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ఎస్ఐఆర్తో బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన, దేశమంతటా ఈ ప్రక్రియ నిర్వహిస్తాం, నవంబర్ 22 లోపే బీహార్ ఎన్నికలు, సిఈసి జ్ఞానేష్ కుమార్ ఉద్ఘాటన అంటూ బీహార్లో అయితే ఖచ్చితంగా నవంబర్ 22 లోపే ఎన్నికలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పి సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఎస్ఐఆర్తో బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన, దీనికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా కూడా ఒక బీహార్కే కాకుండా దేశం అంతటా కూడా ఈ ఓటర్లకు సంబంధించిన ప్రక్షాళన అయితే జరుగుతుంది అన్నట్టుగా అయితే ఉంది. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, కెరటాల ధాటికి ప్రాణం కోల్పోయాడు, కెరటాల ధాటికి ప్రాణం కోల్పోయాడు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. విశాఖలో రష్యా దేశస్థుడు మృతి, సిబ్బంది వద్దన్న ఈతకు వెళ్ళిన ఫలితం. అంటే ఇప్పుడు కెరటాల ధాటికి ప్రాణం కోల్పోయాడు, విశాఖలో రష్యా దేశస్థుడు మృతి, సిబ్బంది వద్దన్న ఈతకు వెళ్ళిన ఫలితం. అంటే అక్కడ కెరటాల ధాటి ఎక్కువగా ఉంది, ఈతకు వెళ్ళొద్దన్నా కూడా అతను వినకుండా వెళ్ళి ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. చతుర్ముఖ వ్యూహంతో మన రొయ్యకు బలం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నాణ్యతకు పెద్దపీట వేయాలి, ఎగుమతి మార్కెట్లు విస్తరించుకోవాలి, అప్పుడే సుంకాలు ఇతరితర కష్టాలని తట్టుకోవచ్చు, కొటక్ కర్మ నివేదిక వెల్లడి అంటూ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. అయితే మిగతా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్
నెక్స్ట్ దీపావళికి ప్రయాణాల ధమాకా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కొన్ని విమాన సర్వీసులకు సంబంధించిన కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించింది వార్త అయితే ఈ విధంగా ఉంది. సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. 1762 అదనపు విమాన సర్వీసులు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై టికెట్లకు అధిక గిరాకీ. దేశవ్యాప్తంగా స్టార్ హోటళ్లలో రెట్టింపు బుకింగులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ డీలా పడిపోతున్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి చూసే ముందు సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ సబ్ హెడ్లైన్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పెను సవాలుగా విటమిన్ డి లోపం. దేశంలో ప్రతి 5గురిలో ఒకరు ఈ సమస్య బారిన. ఇక్రియేర్ అన్విక అధ్యయనంలో వెల్లడి. సూర్యోదయాన ఎండ పొడకు 40 నిమిషాలుంటే సమస్యను అధిగమించవచ్చు అంటున్న నిపుణులు. విటమిన్ డి లోపం అయితే చాలా మందిలో ఉంటుంది. ఇది ఎలా రెక్టిఫై అవుతుంది అంటే ఎండలో కనీసం ఒక 40 నిమిషాలు కూర్చుంటే ఆ సమస్య నుంచి అయితే బయటపడొచ్చని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంటి ముంగిటకే క్యారవాన్ అని ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సందర్శనీయ ప్రాంతాలకు ఇక రై. పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం. ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రోత్సాహక రాయితీలు. త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్న ప్రభుత్వం అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవి ఏంటో చూద్దాం. వాహనాల్లో ప్రత్యేకతలు ఉన్నాయి. వాహనానికి సంబంధించిన విజువల్స్ ఉండేట్లా ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి, ఇవి కూడా ఏం చూద్దాం. 2 నుండి 6 మందికి సరిపడా పడకలు. గ్యాస్ స్టవ్, ఇండక్షన్ కుక్కర్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, తాగునీటి ట్యాంక్, సింక్, బాత్రూమ్, టాయిలెట్ అంటే లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక రంగంలో మరో ముందడుగు పడనుంది. పర్యాటక క్యారవాన్లు త్వరలో రాబోతున్నాయి. రాష్ట్రంలో తొలిసారి వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ వాహనాలు పర్యాటకులను వారు కోరుకున్న ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు వారి ఇళ్ల వద్దకే వస్తాయి. 2029 నాటికి రాష్ట్రంలో 150 క్యారవాన్ వాహనాలు, 25 క్యారవాన్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వీటిని నిర్వహించే ప్రైవేట్ ఆపరేటర్లకు పలు ప్రోత్సాహకాలు అందించనుంది. సంబంధిత మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఏ విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా పర్యాటక రంగంలో మనం ప్రోత్సహిస్తూ దాని నుంచి ఆదాయాన్ని ఆర్జించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక రంగంలో మరో ముందడుగు పడనుంది అన్నట్టుగా వాహనాలకు సంబంధించి అంటే ఇంటి ముంగటికే క్యారవాన్లు అనమాట. లోపల ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏ విధంగా అట్లాగా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలి, వాళ్ళకి ఎటువంటి మనం ప్రోత్సాహకాలు అందించనున్నారు ఏంటి అనేది దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు కూడా తొందరలో రాబోతున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఈనాడు పేపర్కి సంబంధించి నెక్స్ట్ తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఏటా పెరుగుతున్న భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి. 2000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదన. అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపాలని పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆలయ అభివృద్ధిపై ఆయనతో చర్చించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికపై అంటూ దీనికి సంబంధించిన వార్త అయితే పేజ్ నెంబర్ 2లో అయితే కంప్లీట్గా ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం రానున్నారు. అప్పుడైతే ఆయన్ని మనం శ్రీశైలానికి సంబంధించి కొన్ని అడగాలి అన్నట్టుగా వాళ్ళందరూ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి టోటల్ హెడ్లైన్స్ అయితే ఇవే. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇక సాక్షిలో ఫస్ట్ ఆఫ్రికా టు ఆంధ్ర అనే హెడ్లైన్ ఉంది. ఈ హెడ్లైన్కి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, మ్యాటర్ ఉంది. అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు అంటూ సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి కీలక నేత అండా అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా మద్యంపై అపార అనుభవం, ఎన్నికల ముంగిట మద్యం వ్యాపారంపై కీలక నేతతో చర్చలు, రాష్ట్రంలో గోవాలో మద్యం ఫ్యాక్టరీ లీజుపై కీలక సమాచారం అంటూ ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని సబ్ హెడ్లైన్స్ అన్నాను కదా, అవి కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించేలా స్కెచ్, అందువల్లే టీడీపీని ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న శంకర్ యాదవ్ను కాదని ఈయనకి టికెట్ ఎందుకు ఇచ్చారంటే దానికోసం ఇచ్చారన్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు అయ్యాక ముందుగా అనుకున్న స్కెచ్ మేరకు నకిలీ లిక్కర్ దందా, రాష్ట్రంలో 2 చోట్ల, పొరుగు రాష్ట్రంలో 1 చోట నకిలీ మద్యం తయారీ ప్లాంట్, ములకల చెరువు ఘటన నేపథ్యంలో మిగతా 2 ప్లాంట్లు మూసివేత, అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతోనూ సాన్నిహిత్యం, కీలక నేత ఆదేశాలతో ఈ వ్యవహారం సద్దుమణిగేలా చక్రం తిప్పుతున్న ఈ ముఖ్య నేత అంటూ ఇచ్చారు. ఇంతకీ ఈయన గురించి టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. మరి అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీకి చెందిన ఆయన? మరి ఇంతమంది సాక్షి పేపర్ దృష్టికి వచ్చింది కానీ మరి ఆ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు వెళ్ళాల? మరి ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? మరి ఎమ్మెల్యే అంటే ప్రజలు ఎన్నుకుంటారు కదా, వాళ్ళ సాధక బాధకాలు చూడడానికి, ఇలాంటి అన్యాయాలు జరిగితే బయట పెట్టడానికి. మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే బాగుంది. ఇతను ఏంటి అనేది ఇచ్చారు, ఇతను చేసిన తప్పే కావచ్చు, తప్పే, కానీ ఇది అందరి దృష్టికి వచ్చింది కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేది. సరే, దీని మీద ఇంకా ఇచ్చారు ఏంటో ఒకసారి చూద్దాం. నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా అంటూ ఒకటైతే హెడ్లైన్ ఇచ్చారు. దీనికి మద్యానికి సంబంధించింది సబ్ హెడ్లైన్ కూడా ఉంది, ఏంటో చూద్దాం. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, పార్టీ నేత సురేంద్ర నాయుడు సస్పెన్షన్. నెక్స్ట్, దందా డైరీలో నిక్షిప్తం అంటూ ఇంకోటి ఇచ్చారు, దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ప్లాంట్ నుంచి బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా, బెల్ట్ షాపుల వివరాలతో కూడిన డైరీ లభ్యం, నకిలీ మద్యం తాగి ఒకరి మృతి అంటూ ఒక ఆయన చనిపోయినట్టుగా ఇచ్చారనమాట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, నకిలీ మద్యానికి సంబంధించిన వార్త అయితే ఉంది. అయితే ఇంకొకటి ఇచ్చారు, దీని మీద మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఏమన్నారు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ఏం స్కెచ్ వేసావు చంద్రబాబు అంటూ హెడ్లైన్ పెట్టారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. రాత్రికి రాత్రే నకిలీ మద్యం సూత్రధారుల మార్పు, సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. ఇంకా డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మద్యం అక్రమాలకు ములకల చెరువు ఘటనే నిదర్శనం, నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలన్నదే మీ లక్ష్యమా? మద్యం దుకాణాలు, ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు అన్నీ టీడీపీ వాళ్ళవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా వీరే. అలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని మీ వాళ్లే మీ షాపుల ద్వారా, మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు. వచ్చిన ఆదాయాన్ని వాటాలు వేసుకుని అందరూ పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది. ప్రతి 3 బాటిళ్లలో 1 కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని మీ ముఠా కొట్టేస్తోంది. ములకల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపులో, బెల్ట్ షాపులో ఎందుకు తనిఖీలు చేయలేదు? మీ సహకారం ఉంది కాబట్టే అసలు సూత్రధారులను తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసులు, మీ సొంత ఆదాయం కోసం పేదల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ విధంగా చేయటం ఎలా? ప్రజల జీవితాలతో మీ వాటాల కోసం మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మీకు తెలిసి కూడా మీ కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయి, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఏంటి? మీరు ఎందుకు పట్టించుకోవట్లా? మీరు ప్రజల జీవితాలతో ఇలా ఏ విధంగా ఆడుకుంటారు అన్నట్టుగా ఆయనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని అంటే సీఎంని నిలదీస్తున్నట్టుగా, ఆయన మీద మండిపడినట్టుగా ఒక వార్త అయితే ఉంది. కాకపోతే ఈయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారు, నకిలీ మద్యం అనే దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఆయన్ని ఒకసారి ఈయన కొంచెం కోపడచ్చుగా, ఈ ఇష్యూ ఇప్పుడు దాకా ఎందుకు నాంచావు, బయటకు తీసుకురావాలి కదా, నువ్వు ఇప్పుడు దాకా నాంచావు కదా అని దానికి సంబంధించిన ఒక వార్త కూడా వస్తే బాగుండేది. కాకపోతే ఈ విషయంలో అయితే సీరియస్గా తీసుకోవాలి. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఏంటి తేడా? ఇప్పుడు టీడీపీ వాళ్ళని కాదు, కూటమి వాళ్ళకి ఏంటి తేడా?
ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే మీరే చేస్తే గతంలో వాళ్ళు చేయలేదా, కొన్ని రకాల డిబేట్స్లో గతంలో వాళ్ళు చేయలేదా అని కొంతమంది సమర్థించుకుంటున్నారు. గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు ఏం చేశారు, వాళ్ళని దింపేసి మీకు ఇచ్చారు అవకాశం. వాళ్ళు చేయలేదా, మేము చేస్తే తప్పేంటి అని మీకు మీరు కప్పిపుచ్చుకుంటే ఇంకా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు మనం, వాళ్ళేదో ఈ విషయాన్ని బయట పెట్టారు, ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు, కూటమిలో చిచ్చు రాజేస్తున్నారు, కూటమి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం మేమే మోనార్కులం, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు ఏమి చేయరు అన్నట్టుగా ఈ టీడీపీ వాళ్ళు ఈ విధంగా ఎలా చేస్తారు ఏంటి అనేది కొంతమంది చెప్తున్నమాట. అలా అయితే ఇంకొకటి, మన్యంలో మరణ మృదంగం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కురుపాం ఆశ్రమ పాఠశాలలో వారం వ్యవధిలోనే 2 బాలికల మృతి. పచ్చ కామెర్లు విషజ్వరాల విజృంభణ, 100 మందికి పైగా బాలికలకు అనారోగ్యం. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి విశాఖ కేజీహెచ్లో చికిత్స, ఐసీయూలో 3 బాలికలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, మీ పరిపాలన సిగ్గుచేటు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆ వార్తకు సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అయితే కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఆ సబ్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంతమంది ఉండి గాడిదలు కాస్తున్నారా? కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో పచ్చకామెర్లు సోకి 2 బాలికలు మృతి చెందినా పట్టించుకోరా? సీఎం మంత్రులపై జగన్ ఆగ్రహం. అసలు మీరేం చేస్తున్నారు, మీ పరిపాలన సిగ్గుచేటు అంటూ ఈ విషయంలో కూడా సీఎంని మంత్రుల్ని జగన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే 2 పచ్చకామెర్లు వచ్చి పిల్లలందరికీ అంత ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు, మీ పరిపాలన ఇదేనా, ఈ విధంగా ఉండటం కరెక్టా అన్నట్టు ఆయన నిలదీసినట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకో వార్త ఏంటో చూద్దాం. బిగ్ ఫిక్స్ రాకుంటే బై బై అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్ ఇది. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సాఫ్ట్వేర్ కోడ్ జనరేషన్లో అప్గ్రేడ్ కాని వారికి లే ఆఫ్ల ముప్పు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. ఏఐ టూల్ కోడింగ్ నైపుణ్యం లేని ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు. ఏటా ఏఐ ఆధారిత కొలువులు సాధిస్తున్న 3 లక్షల మంది, వారిలోనూ స్కిల్స్ మెరుగుపరుచుకొని 1,20,000 మందికి ఉద్వాసన. టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఏఐకి సంబంధించిన బేసిక్స్ అయితే ఉండాలి. అవి లేని వాళ్ళను కూడా ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలు అందిస్తున్న ఎమర్జింగ్ కోర్సుల్లో కానరాని సరికొత్త మార్పులు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం భగ్నం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. నెల్లూరులో సచివాలయ ఉద్యోగుల సభను అడ్డుకున్న పోలీసులు. టౌన్ హాల్ గేటుకు తాళాలు, రోడ్డుపై బైఠాయించిన ఉద్యోగులు, కాకీల తీరుపై సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. ఇంకా ఈ డిమాండ్లకు సంబంధించి అట్లాగే దీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆ షెడ్యూల్ కూడా ఏంటో చూద్దాం. రేపు చలో విజయవాడ, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు అదొకటి. దశలవారీ ఉద్యమం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్ ఇదొక ఉద్యమం. నెక్స్ట్, డిమాండ్లు పరిష్కరించుకుంటే సమ్మె తప్పదు, విద్యుత్ ఉద్యోగుల హెచ్చరిక. పట్టు వీడని వైద్యులు, 2వ రోజు కొనసాగిన రిలే దీక్షలు అంటూ ఒక రేపు ఏం జరుగుతుంది ఏంటి, ఎన్ని ఉద్యమాలు జరగబోతున్నాయి, ఎన్ని రిలే నిరాహార దీక్షలు జరగబోతున్నాయి, ఏంటి కొనసాగించబోతున్నారు ఏంటి అనేది ఒక 4 బాక్సుల కింద అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది, అది కూడా చూద్దాం. వృక్షాలను రక్షిస్తే అవి జీవరాశిని సంరక్షిస్తాయి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆ వార్తకు వచ్చి పేజ్ నెంబర్ 11లో పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్. పల్నాడు జిల్లా బొప్పూడిలో నక్షత్ర రాశి పంచవటి నవగ్రహ వనాలు ప్రారంభం, మొక్కలు నాటిన హైకోర్టు న్యాయమూర్తులు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్,
తురకపాలెంలో మరో మహిళ మృతి అంటూ ఒక వార్త ఉంది. ఆ వార్తకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. గుంటూరు జిల్లా తురకపాలెంలో మరో మహిళ జ్వరం, శరీరంపై బొబ్బలు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. మెలియాయి డోసిస్ వ్యాధి వల్లే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అన్నట్టుగా. అదే వైరస్ వల్ల ఆమె చనిపోయింది, అంటే గతంలో చనిపోయారు కదా కొంతమంది, సేమ్ దానివల్లే ఆ వైరస్ వల్లే చనిపోయారు అన్నట్టుగా అయితే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ పిన్నిని ముక్కలుగా నరికి అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంది. అయితే ఏం ఉన్నాయి, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, అది ఒకసారి చూద్దాం. స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి పిన్నే కారణమని భావించి దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలను కూడా చూడకుండా తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలు ముక్కలుగా నరికి గోని సంచుల్లో చుట్టి వేరువేరు కాలువలో పడేశాడు. సభ్య సమాజానికి దిగ్భ్రాంతికి గురిచేసే ఈ సంఘటన విజయవాడలో జరిగింది. ఇదైతే విజయవాడలో జరిగినట్టుగా ఉంది. పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏదో ఉన్నట్టుంది, చూద్దాం. కొండ చర్యలు బీపత్సం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్లోని మిరిక్ డార్జిలింగ్ హిల్స్లో వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడి 20 మంది మృతి చెందారు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ నేడు ఇజ్రాయెల్ హమాస్ చర్చలు, గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యాలుగా సోమవారం ఈజిప్టులో చర్చలు మొదలు కానున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లోనే ఉన్నాయి. లద్దాఖ్ కోసం పోరాటం ఆగదు. లద్దాఖ్కు రాష్ట్ర హోదాతో పాటు రాష్ట్రాన్ని 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో పోరాటం చేద్దామని వాంగ్చుక్ అన్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లోనే ఉన్నాయి. నెక్స్ట్ 17 కొత్త మార్పులు, అవేంటి అనేది ఒకసారి చూద్దాం. బీహార్ ఎన్నికల్లో 17 మార్పులు తెస్తున్నామని, వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సిఈసి జ్ఞానేష్ కుమార్ చెప్పారు అంటూ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు జరుగుతాయి ఏంటి, అందులో ఏ మార్పులు వస్తాయి, అటువంటి మార్పులు దేశవ్యాప్తంగా కూడా మేము అమలు చేయబోతున్నాం. ఎన్ని అంటే 17 రకాల మార్పులు అయితే మేము తీసుకువస్తున్నాము అని సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే సాక్షి పేపర్కి సంబంధించి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే ఫస్ట్ క్రికెట్ ఉంది, చూద్దాం. అమ్మాయిలు కొట్టేశారు అంటూ క్రికెట్కి సంబంధించి మహిళా జట్టుకు సంబంధించిన వార్త అయితే ఉంది. ఏంటో ఒకసారి చూద్దాం. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్ చేతుల్లో పాక్ చిత్తు, 88 పరుగుల తేడాతో హర్మన్ సేన విజయం. అయితే ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసేటప్పుడు ఒక్కసారి ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళి టమాటా కిలో 4 రూపాయలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. పత్తికొండ మార్కెట్లో పతనమైన ధరలు, రోడ్డుపై పారబోసి నిరసన తెలిపిన రైతులు అంటూ ఇట్లా తక్కువ రేటుకు కిలో టమాటా 4 రూపాయలు అని పతనమైన టమాటా రేట్లు అయితే పడిపోయినాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఆయుర్దాయంలో మనం వెనకే అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. జపనీయులకు 85 ఏళ్ళు, భారతీయులకు 72 ఏళ్లే. మనోళ్ల సగటు ఆయుష్ 13 ఏళ్ళు తక్కువ. అలవాట్లు ఆహారంలో తేడాలే కారణం అంటూ వాళ్ళకి జపనీస్కి మనకి ఏంటి తేడా అంటే అలవాట్లు ఆహారంలో మార్పులు ఉన్నాయి, దానివల్లే ఆయుష్ రేట్ అయితే 13 వాళ్ళతో పోలిస్తే 13 ఏళ్ళు తక్కువ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో వార్త కూడా చెప్దాం. పండగైపోయింది పోదాం పద, సెలవులు ముగియడంతో
సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణాలు. విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే పండగలు వరుసగా సెలవులు రావడంతో ఏం జరిగిందంటే చాలామంది కూడా పండగ సెలవులు కంప్లీట్ చేసుకొని వరుసగా 5 రోజులు వచ్చేసరికి ఇక వాళ్ళ స్వస్థలాలకు బయలుదేరారు. అందరూ ఒకటే నిర్ణయించుకుంటారు, ఈ 5 రోజులు ఎంజాయ్ చేసి ఒకే రోజు వెళ్దాం అన్నట్టుగా ఉంటారు. దీంతో ఏంటంటే వాహనాలు మెయిన్గా ఒకేసారి వస్తుంటే ఎట్లా ఉంటుంది, రద్దీగా ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాం, లాస్ట్ రోజే వెళ్దాం అనుకుంటారు చాలామంది కూడా. నెక్స్ట్, తల్లికి వందనంతో జిఎస్టీ జోష్ అంటూ ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. చదువులకే కాకుండా గృహోపకరణాలు, సైకిళ్ళు, బైకుల కొనుగోలుపై వ్యయం అంటూ ఒక వార్త సబ్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కొందరు మరికొంత సొమ్ము కలిపి బంగారం కొన్న వైనం అంటూ ఉంది. దీంతో జీఎస్టీ వృద్ధి రెండింతలు. జూలై ఆగస్టులో గణనీయ పెరుగుదల. జీఎస్టీ గతంతో పోలిస్తే ఈ నెల అయితే పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. జూన్ నెలలో వసూళ్లు 2,591 కోట్లు. తర్వాతి 2 నెలలకు కంపేర్ చేస్తే 2,977 కోట్లకు చేరింది అంటూ వార్త అయితే ఉంది. నెక్స్ట్, తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి అంటూ ఇక్కడ మరో వార్త అయితే ఉంది. దీని గురించి కూడా చూద్దాం. డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. పుణ్యక్షేత్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు. ఏటా 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. తిరుమల తరహాలోనే శ్రీశైలాన్ని కూడా అభివృద్ధి చేయాలి. భక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి తదనుగుణంగా వస్తువులు పెంచాలి. ప్రధాన రహదారులతో అనుసంధానం చేయాలి. 2,000 హెక్టార్ల అటవీ భూమి కేటాయించాలని కేంద్రాన్ని అడుగుదాం. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దాలి అంటూ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. 16న ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సూచనలు చేయడం కూడా జరిగింది. వర్చువల్గా పాల్గొన్న డిప్యూటీ సీఎం శబరిమల ఇతర ఆలయాలను పరిశీలించి అభివృద్ధి చేద్దామని పవన్ సూచన అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఏపీపీఎస్సీలో లీకు వీరుడు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. అనధికార సోషల్ మీడియాలో అధికారిక సమాచారం ముందే లీక్ చేస్తున్న కమిషన్ సభ్యుడు. గోప్యంగా ఉండాల్సిన విషయాలు వెల్లడి. తాజా ర్యాంకింగ్ జాబితాలపై పోల్స్. అభ్యర్థుల అభిప్రాయాలు సేకరణ. వైసీపీ హయాంలో సుధీర్ నియామకం. జగన్కు సమీప బంధువనే ప్రచారం. సర్వం తానే అన్నట్టుగా వ్యవహారం. సర్కారుకు నిరుద్యోగుల సంఘం ఫిర్యాదు అంటూ ఒక వార్త అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీలో ఒక అధికారిక విషయాలన్నీ కానీ అన్నీ కూడా అనధికారిక వెబ్సైట్లో వస్తున్నాయి. అది ఎలా వస్తున్నాయి, ఎవరో ఒకళ్ళు లీక్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నకిలీ మద్యం తీగ. తెనాలిలో కదిలిన డొంక అంటూ నకిలీ మద్యం తయారీకి సంబంధించిన వార్తకు సంబంధించి వీళ్ళు డీటెయిల్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. సబ్ హెడ్లైన్స్ చూద్దాం ఏమి ఇచ్చారు. కీలక నిందితుడు కొడాలి శ్రీనివాసరావు కోసం గాలింపు. ములకల చెరువులో ఇతడి పేరుపైనే భవనం లీజు. వైసీపీ హయాం నుంచి రాకెట్. కూటమి వచ్చాక కొనసాగింపు అనింది. అయితే ఇది వైసీపీ హయాంలోనే జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా కొనసాగుతుంది అంటే కూటమి వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదా లేకపోతే ఏమిటి అనే దాని మీద ఇండైరెక్ట్గా ఇచ్చినట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. ఇటువంటి వాటినే మనం కూటమి వాళ్ళు సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారేమో అభివృద్ధి సంక్షేమం అంటూ ఆయన ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆయనకు సహకరించాల్సింది పోయి ఇటువంటి చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి. ఇటువంటివి వైసీపీ హయాంలో జరిగాయి కాబట్టి ఇటువంటివి మళ్ళీ ఇటువంటి కొనసాగకుండా ఉండాలి అంటే కూటమి వాళ్ళు గతంలో ఎంత కష్టపడితే అధికారంలోకి వచ్చారు అనేది గుర్తు చేసుకొని ఇటువంటి బయటకు తెచ్చుకోవాలి, ఎవరో బయట పెడితే కాకుండా అనేది ఉంది. అయితే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. 2 టీడీపీ నాయకులపై వేటు. తంబళ్లపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు సస్పెన్షన్ అంటూ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, పిన్నిని నరికేసి 4 ముక్కలుగా చేసి అంటూ ఒక వార్త అయితే ఉంది. పేజ్ నెంబర్ 8లో ఉంది. భార్యను దూరం చేసిందని 13 ఏళ్లుగా పగ. 16 ఏళ్ల కొడుకుతో కలిసి కత్తితో నరికి హత్య. సంచుల్లో కట్టి కాల్వలో పడేసి బెజవాడలో ఘోరం అంటూ వార్త. నెక్స్ట్, కన్న తల్లిని చంపిన డబ్బు పిచ్చి.
డబ్బులు ఇవ్వలేదని కత్తితో గొంతు కోసి చంపిన ఉన్మాది, ఒకడే కొడుకుని గారాబంగా పెంచడమే ఆమె పాపం. హైదరాబాద్ నుంచి వచ్చి తల్లితో గొడవ పడి హత్య. తండ్రి బెడ్రూమ్లో ఉండగా గడియ పెట్టి దారుణం. తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఫోన్లో పాటలు వింటూ నవ్వులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం. మరి ఎంత దారుణాతి దారుణం అంటే కన్న తల్లి లేదు, అన్న లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. బీహార్ ఎన్నికలు నవంబర్ 22 లోపే. త్వరలో దేశవ్యాప్తంగా SIR నిర్వహిస్తాం. ఎన్నికల ప్రక్రియలో 17 సంస్కరణలకు శ్రీకారం. పాట్నాలో జరిపిన సమీక్షలో CEC జ్ఞానేష్ కుమార్ అంటూ బీహార్ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 22 లోపే అయితే జరుగుతాయి అని చెప్పడం జరిగింది. PHC వైద్యులకు 20% ఇన్ సర్వీస్ కోటా అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ కొనబోతే కొరువి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. వాయుసేన ముందు సవాల్, స్టెల్త్ విమానాలపై ఎటు తేల్చుకోలేని స్థితి. చైనా వద్ద 300J-20 స్టెల్త్ విమానాలు J-35ల తయారీలో బిజీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్ కూడా ఉంది. ఒకసారి వెలుగు పేపర్లో తెలంగాణకు సంబంధించి ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తల్లో వెలుగుకు సంబంధించి ఏమున్నాయి చూద్దాం. వెలుగు పేపర్కు వచ్చి ఫస్ట్ వార్త, బడుగుల పెన్నిది కాక అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి ట్యాంక్ బండిపై విగ్రహానికి ప్రముఖుల నివాళులు అంటూ కాకా వెంకటస్వామి బాటలో సాగుతున్నాం మంత్రి వివేక్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ల జీవోపై అని ఒక హెడ్లైన్కి సంబంధించి నేడు సుప్రీంలో విచారణ అనేది ఉంది. దీనికి సంబంధించి బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ క్యాన్సర్లను 10 ఏండ్ల ముందే గుర్తించే బ్లడ్ టెస్ట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కూడా పేజ్ నెంబర్ 9లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నిమ్స్లో హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్ అనే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించింది కూడా పేజ్ నెంబర్ 10లో ఉంది. నెక్స్ట్ పాక్పై ఇండియా విజయం అంటూ మహిళల జట్టు పాక్పై విజయం సాధించి కదా, దీనికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 12లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక హైవే అంతా వెహికల్సే, సెలవులు ముగియడంతో పాట్నాకి జనం, టోల్ గేట్ల వద్ద బార్లు తీరిన వాహనాలు అంటూ ఇంకొక వార్త కూడా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో సమన్వయం కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్రంలో భారీ వర్షాలు అంటూ వెదర్కి సంబంధించి వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఏ జిల్లాలో ఎంత వర్షం కురవబోతుంది, కురిసే అవకాశాలు ఉన్నాయి, ఏ జిల్లాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని పేజ్ నెంబర్ 10లో ఉంది. నెక్స్ట్ 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు అంటూ కసరత్తు చేస్తున్న TGPSC ఇతర బోర్డులు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ DJ సౌండ్స్తో 2 మహిళల మృతి అనే వార్త ఉంది. ఇది కూడా అంతే లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ డార్జిలింగ్లో విరుగుపడిన కొండ చర్యలు, 20 మంది మృతి, 12 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఇంకా లాస్ట్గా మేడిగడ్డ మొత్తానికి కొత్త డిజైన్లు అనే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి బ్యారేజీకి రిపేర్లలో సవాళ్ళు అన్నట్టుగా వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.